సెకండ్ డే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడు. ఈరోజు థర్డ్ డే, రేపు ఫోర్త్ డే. కాకినాడ మెక్లెరన్ హై స్కూల్ గ్రౌండ్స్. పరిశుద్ధాత్మ ఉజ్జీవం, రక్షణ కార్యం, పడిపోయిన ఆత్మీయ జీవితం కట్టబడ్డం, వింతైన కార్యాలు, దేవుని రాజ్యం కట్టబడబోతుంది. ఇన్ని వేల మంది ప్రజలు వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారు. మీరు కూడా ఈరోజు థర్డ్ డే, రేపు ఫోర్త్ డే మెక్లెరన్ హై స్కూల్ గ్రౌండ్స్ కాకినాడ రండి. దూర రాష్ట్రాల్లో ఉన్నవారు లైవ్ చూడండి. ఈవినింగ్ 6 గంటలకు 5:30కే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిజంగా మరి కల్వరి ఉద్యమ సభలు చాలా అద్భుతంగా జరిగాయండి. అద్భుతంగా రోజు రోజుకి కూడా జనాలు పెరిగి మరి ఎంతో పశ్చాత్తాపంతో ముఖ్యంగా దేవుణ్ణి అంగీకరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. నిజంగా కాకినాడలో సభలో చాలా మహిమకరంగా, దేవుని మహిమకరంగా జరుగుతున్నాయి. మా జీవితాల్లో ఎన్నో వింతైన కార్యాలు జరిగాయి. మేము కాకినాడలో మీటింగ్లు పెట్టడం ద్వారా మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. కుటుంబం మొత్తము దేవుళ్ళో బలపడుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మామూలుగా కాదనమాట. ఉద్యమం అంటే అక్కడ బెల్లంపిల్ల జరిగింది, ఇక్కడ కాకినాడలో జరిగింది. బెల్లంపిల్లే కాకుండానే బెల్లంపిల్ల అంతా హైలైట్ జరిగింది, ఇక్కడ కాకినాడలో అంతా హైలైట్ జరిగింది. మాత్రమే తీసుకున్నాను. దేవుడు కావాలి. ఏ దేవుడు కావాలా? దేవుని రక్షణ తీసుకుని ప్రార్థన చేయలేకపోతున్నాడు. అంటే ఎవరు కావాలి ఇప్పుడు నీకు? యేసే కావాలి. యేసయ్య కావాలి. యేసే కావాలి. దూరం అయిపోయినా బిడ్డ యేసే చాలా దూరం అయిపోయి బైబిల్ తీస్తుంటే అసలు చదవలేకపోతున్నాను. కాకినాడ ప్రజలు ఎంత ధన్యులు బిడ్డలు తండ్రి. చూడడం ఇంకా ఆయన ఎందుకు నిలబడ్డారు? నేను మళ్ళీ దేవుడిలోకి రావాలి, నేను దేవుడి కొరకే నిలబడాలి. రక్షణ తీసుకుని కూడా ఎన్నో తప్పులు చేస్తున్నాను. నన్ను క్షమించు నా తండ్రి, నన్ను క్షమించు.